పైకి రావాలంటే పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి, అందుబాటులో ఉండరు, ఇక్కడ కుక్కలు ఉంటాయి అనేటువంటి ఒక ప్రచారం చేస్తున్నారు. మీరు వచ్చారు కదా, ఇప్పుడు ఎన్ని గేట్లు ఉన్నాయి, ఎన్ని కుక్కలు ఉన్నాయి, ఎన్ని గేట్లు ఉన్నాయి చెప్పండి. ఒకటే గేట్ ఉంది, నేరుగా వచ్చారు అందరూ. అవన్నీ వాళ్ళ ప్రతిపక్ష నేతల ప్రచారాలు. వాళ్ళు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు చాలా సంవత్సరాల తర్వాత మహిళకి కోవూరు అభ్యర్థిగా, నన్ను ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నిలబెట్టడం జరిగింది. ఒక మహిళకి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఇదే విధంగా, ఒక మహిళని ఎదుర్కోలేక రాజకీయ నాయకులు వాళ్ళు ఏం చేస్తున్నారో, మీరు ఇన్ని సంవత్సరాలు చేశారు కదా, అది వెళ్ళి జనం ముందు చెప్పండి, మేము ఇది చేసాం, మాకు ఓటేయండి. ఏంటి ఆమె ఇప్పుడే వచ్చింది, మీరు ఎందుకు ఓటేస్తున్నారు, వేయబాకండి అని చెప్పండి. వాళ్ళు వేయకపోతే వదిలేయండి, మీకు వేస్తే వేయించుకోండి. నేను చెప్పేది ఇదే, అప్పుడు ఇదే చెప్తున్నాను, ఇప్పుడు ఇదే చెప్తున్నాను. కాబట్టి ఏ రాజకీయ నాయకులైనా మీరు చేసిన పనిని చూపించి ఓట్లు అడగండి.